పాదం లేదా మడమలో వచ్చే నొప్పులను వయసు పైబడటం వల్లే వస్తున్నాయని అపోహపడుతూ నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని హైటెక్ సిటీ యశోద ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ఆదిత్య సోమయాజీ అన్నారు. స్థానిక వియల్పురం స్వాదిష్ట కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మడమ నొప్పి, తరచుగా కాలు బెనకడం, పాదం ఆకృతిలో మార్పులు రావడం, క్రీడల్లో తగిలే గాయాలు, ముఖ్యంగా మధుమేహం వల్ల వచ్చే పాదాల సమస్యలను తేలికగా తీసుకుంటే భవిష్యత్తులో శాశ్వత వైకల్యానికి దారితీసే ప్రమాదం పొంచి ఉందన్నారు. తొలి దశలోనే వైద్యులను సంప్రదించడం ద్వారా పెను ముప్పును తప్పించవచ్చని తెలిపారు. ప్రస్తుతం వైద్య రంగంలో పాదం, మడమ, ఫుట్ అండ్ యాంకిల్ చికిత్సలో అద్భుతమైన పురోగతి సాధిస్తున్నామని, అత్యాధునిక స్కానింగ్ పద్ధతుల ద్వారా సమస్య మూలాలను ఖచ్చితంగా గుర్తించి రోగి పరిస్థితిని బట్టి అత్యుత్తమ చికిత్సను అందించే సాంకేతికత అందుబాటులోకి వచ్చిందన్నారు. గతంలో పెద్ద పెద్ద గాయాలు లేకుండా అత్యంత చిన్న కోతలతో శస్త్రచికిత్సలు యశోద ఆసుపత్రిలో విజయవంతంగా జరుగుతున్నాయని వివరించారు. వాకింగ్ టెక్నాలజీ చూసి ఎలా ఉందో చూసి, అట్లా కాకుండా స్టాండింగ్లో పొజిషన్లో తీసే సిటీ స్కాన్లు, ఎక్స్రేలు ఉన్నాయి మన దగ్గర. చాలామంది దగ్గర అయితే తక్కువ ఉంటాయి స్టాండింగ్ పొజిషన్లో తీసే ఇమేజెస్. వాటి వల్ల కాలు ఎంత వంకర. ఈరోజు నా పేరు డాక్టర్ ఆదిత్య సోమయాజీ. నేను ఒక కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ ఆర్థ్రోప్లాస్టీ అంటే జాయింట్ రిప్లేస్మెంట్ ఫుట్ అండ్ యాంకిల్ సర్జన్, యశోద హాస్పిటల్, హైటెక్ సిటీ, హైదరాబాద్. సో ఈరోజు మనం చెప్పబోయే విషయం ఏంటంటే, చాలామందికి అవేర్నెస్ లేని, అవగాహన లేని ఒక మెయిన్ ప్రాబ్లం గురించి, పాదం మరియు చీలమండ ప్రాబ్లమ్స్ గురించి, వాటి ట్రీట్మెంట్ గురించి చాలా తక్కువ మందికి అవేర్నెస్ ఉంటుంది. వాటిలో ఆర్థోపెడిక్ డాక్టర్గా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎటువంటి వాటికి ట్రీట్మెంట్ ఉన్నాయి, లేటెస్ట్ ఏమి ఉంచాయి అనేది మనం తెలుసుకుందాం ఈరోజు. సో మనకి ఏంటంటే, ఎస్పెషల్లీ ఈ పాదం చీలమండ ప్రాబ్లమ్స్ అనేవి చాలా నెగ్లెక్ట్, అంటే చాలామంది చాలా నెగ్లెక్ట్ చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనం ఇప్పుడు ఒక యాంకిల్ స్ప్రెయిన్ అయిందంటారు. అంటే ఇప్పుడు ఒక 2 మెట్లు స్లిప్ అయ్యి లేదా 3 మెట్లు స్లిప్ అయ్యి పడిపోయి యాంకిల్ మెలిపడడం అనేది కామన్గా వింటాం. కానీ వాళ్ళ కంప్లైంట్ మైండ్గా ఏంటి, ఒక 6 నెలలు నాకు పెయిన్ తగ్గలేదు, నడుస్తున్నా ఇంకెప్పుడో పడ్డాను, పెయిన్ ఇంకా తగ్గలేదు. సో అటువంటి వాటికి మనకి ఎప్పుడు కూడా చాలామంది, ఇప్పుడు జనరల్గా చాలామంది ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనం. చాలామంది ఏంటంటే ఈ ఎస్పెషల్లీ పాదం మరియు చీలమండ ప్రాబ్లమ్స్లో కొంచెం అవగాహన తక్కువ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు జనరల్ ఆర్థోపెడిక్ డాక్టర్స్లో. స్పెషలైజ్డ్ ఆర్థోపెడిక్ డాక్టర్ దీనికి ఒకరు ఉంటారని చాలామందికి తెలియదు, పాదం మరియు చీలమండ ఫుట్ అండ్ యాంకిల్ ప్రాబ్లమ్స్కి. సో ఈ ఫుట్ అండ్ యాంకిల్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్కి మనకి స్పెషలైజ్డ్ డాక్టర్ ఉంటారు. సో దానికోసం స్పెషల్గా మనం ఇది చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఆ స్ప్రెయిన్ అని మనం చెప్పుకున్నాం కదా, అది మెలిపడ్డం అనేది, దానికి చాలామంది ఎంఆర్ఐ తీస్తారు, ఎంఆర్ఐలో ఏదో ప్రాబ్లం లేదంటారు, లేకపోతే దాని ట్రీట్మెంట్ ఏంటి ఇవన్నీ తెలియదు. సో అటువంటి వాటి కోసం, స్పోర్ట్స్ ఇంజరీస్ కోసం, యాంకిల్ ఇంజరీస్ కోసం కూడా మనం కీహోల్ సర్జరీస్తో, అంటే ఎలాగైతే మోకాల్లో చిన్న కోతతో మనం చికిత్స చేస్తున్నాము, షోల్డర్లో చిన్న ఆథ్రోస్కోపీ అని చిన్న గంటు పెట్టి లోపల కెమెరా పెట్టి చేస్తాం, అట్లాగే కూడా మనం సేమ్ అలాగే యాంకిల్లో కూడా ఆథ్రోస్కోపీ అంటే కెమెరాని యాంకిల్లో పంపించేసి మనం అక్కడ ఉన్న లెగమెంట్స్ రిపేర్ చేయడం కానీ, లేకపోతే అక్కడ బోన్స్ పెరిగితే కొన్నిసార్లు చిన్నగా అరగడం జరుగుతాయి. వీటన్నిటికీ కూడా మనకి సేమ్ మోకాల ఆర్థరైటిస్కి, మోకాల అరుగుదలకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉందో యాంకిల్ అరుగుదల కూడా అటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి. సో అన్నీ కూడా కీహోల్ సర్జరీస్ ద్వారా కూడా మనం ట్రీట్ చేసే అవకాశం ఉంది. ఇటువంటి ప్రాబ్లమే కాకుండా చాలామంది పుట్టుకతోనే కాలు వంకరతో ఇట్లా ఉంటారు, అట్లాగే నడిచేస్తున్నారు చాలా రోజులు, లేదా చిన్నప్పుడు దెబ్బ తగులుతుంది, కాలు వంకర పోతుంది, అప్పటి నుంచి అట్లాగే నడుస్తూ ఉంటారు. సో వాటికి కూడా పుళ్ళు వస్తాయి, పుళ్ళు ఫార్మ్ అయిపోతాయి, బికాస్ యాంకిల్ డిఫార్మ్ అయిపోతుంది, వంకర అయిపోతుంది. సో దానికి కూడా మనకి ఇప్పుడు సొల్యూషన్స్ ఉన్నాయి.